హాయ్ హలో వెల్కమ్ టు ద ఈ పాఠ్య. ఈ సెషన్లో మనం ద్రవ్యం గురించి నేర్చుకుందాం. ద్రవ్యం అంటే మనీ. మనీ అనే పదం లాటిన్ పదమైన మానేటా నుంచి పుట్టడం జరిగింది. మానేటా అంటే రోమన్ దేవత యొక్క రోమన్ దేవత అయిన మానేటా ఆలయంలో నాణేలు ముద్రించడం వలన మనీ అనే పదం వెలువడడం జరిగింది. అయితే ప్రతి ఒక్క శాస్త్రంలో ఒక ముఖ్యమైన కల్పన ఒకటి ఉంటుంది. అది యంత్రిక శాస్త్రంలో చక్రం, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రంలో నిప్పు, అదేవిధంగా రాజనీతి శాస్త్రంలో ఓటు. ఏ విధంగానైతే యంత్రిక శాస్త్రంలో చక్రం, విజ్ఞాన శాస్త్రంలో నిప్పు, రాజనీతి శాస్త్రంలో ఓటు ముఖ్యమైన కల్పనలో, అదేవిధంగా ఆర్థిక శాస్త్రంలో యొక్క అర్థశాస్త్రంలో ద్రవ్యం అనే పదం యొక్క మనీ అనేది ఒక ముఖ్యమైన కల్పన. మనము యొక్క మనీ కంటే ముందు, మనీ వెలువడడం కంటే ముందు మనము వస్తు మార్పిడి పద్ధతిని అవలంబించే వాళ్ళం. యొక్క వస్తు మార్పిడి పద్ధతిలో కొన్ని లోపాలు ఉండడం వలన, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికలు సమన్వయంగా లేకపోవడం, అంటే మానవుని కోరికలు పెరగడంతో యొక్క వస్తు మార్పిడి పద్ధతిలో కొన్ని లోపాలు అనేవి రావడం జరిగింది. సో ఈ యొక్క లోపాలని ఫిల్ చేయడానికి, ఈ యొక్క లోపాలని పూరించడానికి మనము ఒక ద్రవ్యాన్ని కనుక్కోవాల్సి వచ్చింది. సో ఈ యొక్క ద్రవ్య క్రమ పరిణామం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ద్రవ్యం రకాలు ఏంటి, ఈ యొక్క ద్రవ్యం విధులు ఏంటో మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో వస్తు మార్పిడి పద్ధతి. వస్తు మార్పిడి పద్ధతి అంటే వస్తువుని ఇచ్చి దానికి బదులుగా కావలసిన మరొక వస్తువును పొందడాన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి అనే ఇద్దరు ఉన్నారు. సో ఎక్స్ అనే వ్యక్తికి కావాల్సిన వస్తువు వై అనే వ్యక్తి దగ్గర ఉంది. సో ఎక్స్ అనే వ్యక్తి ఒక వస్తువును వై అనే వ్యక్తికి ఇచ్చి తనకు కావలసిన వస్తువును పొందడాన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటాం. దీన్నే వస్తు వినిమయ పద్ధతి అని కూడా అంటాం. సో వస్తు మార్పిడి పద్ధతిలో వినిమయ మాధ్యమం అంటూ ఏముండదు. అంటే ఇక్కడ ఎక్స్కి వైకి మధ్య వస్తువును మాత్రమే మీడియంగా ఉపయోగించడం జరిగింది. అంటే ఇక్కడ మాధ్యమంగా వేరేది ఏది ఉపయోగించబడలేదు, కాబట్టి దీన్ని వినిమయ మాధ్యమం అంటాం. సో దీనినే కమోడిటీ టు కమోడిటీ ఎకానమీ అంటాం. అంటే ఇక్కడ కేవలం వస్తువును మాత్రమే మార్పిడి చేసుకోవడం ద్వారా దీన్ని మనము కమోడిటీ టు కమోడిటీ ఎకానమీ అంటాం. అదేవిధంగా మానవుని కోరికలు పెరగడంతో, ఆర్థిక వ్యవస్థ విస్తరించడంతో ఈ యొక్క వస్తు మార్పిడి పద్ధతిలో లోపాలు అనేటువంటివి ఏర్పడడం జరిగింది. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి మధ్య ఈ యొక్క వస్తువును ఎక్స్చేంజ్ చేసుకోవడంలో, ఈ యొక్క వస్తువును మార్పిడి చేసుకోవడంలో సమన్వయం లేకపోవడం. అదేవిధంగా ఒక వస్తువుకు సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వస్తువును తీసుకున్నట్లయితే ఈ వస్తువు యొక్క విలువను కొలవలేకపోవడం. అదేవిధంగా ఒక వస్తువును, అంటే ఈ యొక్క ఏ అనే వస్తువును తీసుకున్నట్లయితే ఈ వస్తువును విభజించలేకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ద్రవ్యాన్ని తీసుకున్నట్లయితే 100 రూపాయలని తీసుకున్నట్లయితే మనము 50-50గా మనము దీన్ని విభజించవచ్చు, కానీ ఈ యొక్క ఏ అనే వస్తువుని మాత్రం విభజించలేకపోవడం. సో ఇలాంటి లోపాల వలన మనము ఫలితంగా మనము ద్రవ్యాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. సో ఈ విధంగా మనము ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థను కమోడిటీ మనీ కమోడిటీగా పిలుస్తాం. ఎందుకంటే ఇక్కడ మనము మీడియంగా మనము ఇక్కడ ద్రవ్యాన్ని, అంటే మనీని ఉపయోగించడం ద్వారా మనము కమోడిటీ మనీ కమోడిటీగా పిలవడం జరుగుతుంది. సో అదేవిధంగా ద్రవ్యం నిర్వచనం చూసుకున్నట్లయితే మనీ అనే పదం లాటిన్ పదమైన మానేటా నుంచి పుట్టింది. ఇది ఇంతకుముందుకే చూసాం. సో ప్రతి శాస్త్రంలో ఒక ముఖ్యమైన కల్పన ఉంటుంది. అది యంత్రిక శాస్త్రంలో చక్రం, విజ్ఞాన శాస్త్రంలో నిప్పు, రాజనీతి శాస్త్రంలో ఓటు, అర్థశాస్త్రంలో ద్రవ్యం అని చెప్పేసి క్రౌథర్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం అని చెప్పేసి వాకర్ అనే వ్యక్తి యొక్క ద్రవ్యాన్ని నిర్వచించడం జరిగింది. అదేవిధంగా ద్రవ్యం తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం అని చెప్పేసి మిల్టన్ ఫ్రీడమన్ యొక్క ద్రవ్యాన్ని నిర్వచించడం జరిగింది. సో అదేవిధంగా మనము ద్రవ్య క్రమ పరిణామం చూసుకున్నట్లయితే ప్రారంభంలో వస్తువులని ద్రవ్యంగా ఉపయోగించేవారు. అంటే ఒక కామన్ వస్తువుని ద్రవ్యంగా ఉపయోగించి వస్తువులను కొనేవారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్
మనము ఆఫ్రికాలో చూసుకున్నట్లయితే దంతాల్ని ఒక మాధ్యమంగా ఉపయోగించి ఈ యొక్క వస్తువులని కొనడం జరిగింది. అదేవిధంగా ఉత్తర అమెరికాలో తీసుకున్నట్లయితే పొగాకుని ఒక మాధ్యమంగా వాడి వస్తువులని కొనేవారు. సో ఈ విధంగా ప్రారంభ దశలో వస్తువులని ద్రవ్యంగా ఉపయోగించేవారు. అదేవిధంగా యొక్క నాగరికత అభివృద్ధి చెందే కొలది లోహద్రవ్యం అనేది వాడుకలోకి రావడం జరిగింది. ఎగ్జాంపుల్ బంగారం, వెండి లాంటి లోహాలను ఉపయోగించి వీటిని ద్రవ్యంగా వాడేవారు. ప్రారంభంలో ఈ యొక్క లోహాలను కడ్డీలుగా లేకపోతే ముద్దలుగా ఉపయోగించి ద్రవ్యంగా వాడేవారు. తర్వాత దశలో ఈ యొక్క లోహాలని ముద్రించి అంటే నాణేలుగా ముద్రించి ఈ యొక్క లోహద్రవ్యం అనేది వాడుకలోకి రావడం జరిగింది. అదేవిధంగా కాగితపు ద్రవ్యం అమలులోకి రావడం జరిగింది. ఇక్కడ కాగితపు ద్రవ్యము అంటే బంగారం అదేవిధంగా వెండి లాంటి లోహాలను నిల్వ ఉంచుకొని కేంద్ర బ్యాంకు యొక్క ద్రవ్యాన్ని రిలీజ్ చేయడం అంటే ద్రవ్యాన్ని విడుదల చేయడం ఈ యొక్క కాగితపు ద్రవ్యం. అంటే ఇక్కడ బంగారం మరియు వెండి లాంటి లోహాలు నిల్వ ఉంచుకొని కేంద్ర బ్యాంక్ ఇక్కడ కాగితపు ద్రవ్యాన్ని విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా పరపతి ద్రవ్యం ఏ విధంగానైతే కాగితపు ద్రవ్యంలో బంగారం వెండి నాణేలను బేస్ చేసుకొని ఈ యొక్క కాగితపు ద్రవ్యాన్ని విడుదల చేస్తారో అదేవిధంగా పరపతి ద్రవ్యం అంటే కరెన్సీని నిల్వ ఉంచుకొని ఈ యొక్క పరపతి ద్రవ్యం లేదా బ్యాంకు ద్రవ్యాన్ని సృష్టించడమే ఈ యొక్క పరపతి ద్రవ్యం యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడ సమీప ద్రవ్యము అంటే హుండీలు అదేవిధంగా ట్రెజరీ బిల్లులు దాంతోపాటు బాండ్లను మనము సమీప ద్రవ్యం అంటాం. ఎందుకంటే వీటికి ద్రవ్యానికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ హుండీలు మరియు ట్రెజరీ మరియు బాండ్లను ఈ యొక్క సమీప ద్రవ్యం అని అంటాం. సో మనము ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకిక్కడ ద్రవ్య క్రమ పరిణామం ఏ విధంగా ఉంది అంటే స్టార్టింగ్లో అంటే ప్రారంభ దశలో మనము వస్తువులని ద్రవ్యంగా ఉపయోగించే వాళ్ళం. తర్వాత దశలో నాగరికత అభివృద్ధి చెందే కొలది లోహాలని మనము కడ్డీలుగా ముద్దలుగా మనము లోహద్రవ్యంగా ఉపయోగించే వాళ్ళం. తర్వాత ఈ యొక్క లోహాలని నాణాలుగా ముద్రించి మనము లోహద్రవ్యంగా ఉపయోగించే వాళ్ళం. దాని తర్వాత ఈ యొక్క లోహాలను నాణాలుగా ముద్రించిన తర్వాత ఈ యొక్క కాగితపు ద్రవ్యం అనేది అమలులోకి రావడం జరిగింది. అంటే ఈ యొక్క అంటే లోహాలను అంటే బంగారం వెండి లాంటి వాటిని లోహాలను నిల్వ ఉంచి కేంద్ర బ్యాంకు వీటి యొక్క విలువని ఆధారంగా చేసుకొని ఈ యొక్క కాగితపు ద్రవ్యాన్ని విడుదల చేసేది. దాని తర్వాత ఈ యొక్క వీటిని ఆధారంగా చేసుకోకుండానే కాగితపు ద్రవ్యాన్ని కేంద్ర బ్యాంకు విడుదల చేసేది. దాని తర్వాత పరపతి ద్రవ్యం అంటే ఇక్కడ పరపతి ద్రవ్యంలో నిల్వ అంటే కరెన్సీని నిల్వ ఉంచుకొని ఈ యొక్క పరపతి ద్రవ్యాన్ని సృష్టించడం జరిగింది. దాని తర్వాత సమీప ద్రవ్యము అంటే హుండీలు మరియు ట్రెజరీ బిల్లులు బాండులు అంటే వీటికి ద్రవ్యానికి ఉన్నటువంటి లక్షణాలు ఉండడం వల్ల వీటిని మనము సమీప ద్రవ్యం అన్నాం. సో ఇక్కడ ద్రవ్యం రకాలు చూసినట్లయితే ద్రవ్య ముద్రణలో వినియోగించే వస్తువును బట్టి అదేవిధంగా ఆమోద యోగ్యతను బట్టి ద్రవ్యత్వం ఆధారంగా ఇక్కడ ద్రవ్యాన్ని విభజించడం జరిగింది. సో ఇక్కడ ద్రవ్య ముద్రణలో వినియోగించే పదార్థాన్ని బట్టి లోహద్రవ్యం కాగితపు ద్రవ్యంగా విభజించవచ్చు. యొక్క లోహపు ద్రవ్యాన్ని చూసుకున్నట్లయితే మళ్ళీ పూర్తి ప్రమాణ ద్రవ్యం తక్కువ ప్రమాణ ద్రవ్యం ప్రాతినిధ్యపు ద్రవ్యంగా విభజించవచ్చు. సో అదేవిధంగా పూర్తి ప్రమాణ ద్రవ్యాన్ని చూసుకున్నట్లయితే ద్రవ్యం తయారీకి ఉపయోగించే లోహం యొక్క అంతర్గత విలువ అనేది యొక్క బహిర్గత విలువకు సమానంగా ఉన్నట్లయితే దాన్ని మనము పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటాం. అంటే ఇక్కడ మనకు యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 5 రూపాయల కాయిన్ని మనం తయారు చేసినట్లయితే యొక్క కాయిన్ని తయారు చేయడానికి యొక్క లోహం విలువ కూడా 5 రూపాయలే ఉంటే మనము దాన్ని పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటాం. సో అదేవిధంగా తక్కువ ప్రమాణ ద్రవ్యము అంటే మనకిక్కడ బహిర్గత విలువ అనేది నాణ్యం యొక్క అంతర్గత విలువ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనము తక్కువ ప్రమాణ ద్రవ్యం అంటాం. ఇక్కడ మనకు యొక్క 5 రూపీస్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థం యొక్క విలువ ఈ 5 రూపాయల కంటే తక్కువగా ఉంటే మనము ఇక్కడ తక్కువ ప్రమాణ ద్రవ్యం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 రూపాయల కాయిన్ని తయారు చేయడానికి ఆ లోహం యొక్క విలువ 3 రూపీస్ అయితే మనము
దాన్ని తక్కువ ప్రమాణ ద్రవ్యం అంటాం. అదేవిధంగా ప్రాతినిధ్యపు ద్రవ్యాన్ని చూసుకున్నట్లయితే తక్కువ విలువ ఉన్న లోహాన్ని లేదా కాగితాన్ని ద్రవ్యంగా ముద్రించి వాడితే అలాంటి ద్రవ్యాన్ని మనము ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటాం. అంటే ఇక్కడ ద్రవ్యం జారీ చేసే అధికారుల దగ్గర చలామణిలో ఉన్న ద్రవ్యానికి సమానంగా బంగారం వెండి నిల్వలు ఉంటాయి. అంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాంక్ అనేది ఒక 10 రూపాయల కాయిన్ని రిలీజ్ చేయాలి అంటే దాని దగ్గర కూడా 10 రూపాయల విలువ చేసే బంగారం ఆర్ వెండి లాంటి లోహాలు నిల్వ ఉంచుకోవాలి. దాన్ని మనము ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటాం. సో ఇక్కడ కాగితపు ద్రవ్యాన్ని చూస్తున్నట్లయితే ద్రవ్యాన్ని తయారు చేయడానికి కాగితాన్ని ఉపయోగిస్తే దానిని మనము కాగితపు ద్రవ్యం అంటాం. అయితే చైనాలో మొదటిసారిగా ఈ యొక్క కాగితపు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ కాగితపు ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యంగా, అదేవిధంగా పరివర్తనీయ కాగితపు ద్రవ్యంగా, అదేవిధంగా అపరివర్తనీయ కాగితపు ద్రవ్యంగా విభజించడం జరిగింది. సో ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యాన్ని చూసుకున్నట్లయితే 100% లోహాన్ని నిల్వ ఉంచి ద్రవ్యాన్ని జారీ చేస్తే అలాంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయల విలువ చేసే లోహాలు దగ్గర పెట్టుకొని దానికి తగిన ద్రవ్యాన్ని విడుదల చేస్తే దాన్ని మనము ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం అంటాం. అంటే ఈ యొక్క నిల్వ చేసిన వస్తువుకు సమానంగా ద్రవ్యాన్ని జారీ చేయడాన్ని ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం అంటాం. అదేవిధంగా పరివర్తనీయ కాగితపు ద్రవ్యము అంటే జారీ చేసిన కాగితపు ద్రవ్యాన్ని బంగారం లేదా వెండి లాంటి లోహాల్లోకి మార్చుకోవడానికి వీలుంటే ఆ ద్రవ్యాన్ని పరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటాం. అంటే ఇక్కడ మనకు జారీ చేసిన కాగితపు ద్రవ్యాన్ని బంగారం లేదా వెండిలోకి మార్చుకునే వీలుంటుంది ఈ యొక్క పరివర్తనీయ కాగితపు ద్రవ్యంలో. కానీ అపరివర్తనీయ కాగితపు ద్రవ్యంలో జారీ చేసిన కాగితపు నోట్లు బంగారం లేదా వెండి లోహాల్లోకి మార్చుకునే వీలు ఉండకపోతే దాన్ని అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటాం. సో ప్రస్తుతం అన్ని దేశాలు ఈ యొక్క అపరివర్తనీయ కాగితపు ద్రవ్యాన్ని ఫాలో అవుతున్నాయి. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ద్రవ్య ముద్రణలో వినియోగించే పదార్థాన్ని బట్టి మనం ఇక్కడ లోహద్రవ్యం అదేవిధంగా కాగితపు ద్రవ్యం అని చెప్పేసి మనము విభజిస్తున్నాం. సో పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటే ఇక్కడ అంతర్గత విలువ అనేది బహిర్గత విలువకు సమానంగా ఉంటే పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటాం. అదేవిధంగా తక్కువ ప్రమాణ ద్రవ్యం అంటే మనకు బహిర్గత విలువ అనేది అంతర్గత విలువ కంటే ఎక్కువగా ఉంటే మనం దాన్ని టోకెన్ మనీ ఆర్ తక్కువ ప్రమాణ ద్రవ్యం అంటాం. సో ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటే మన దగ్గర ఎంత అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ బంగారం వెండి నాణేలు ఎంతైతే నిల్వ చేసి ఉంటాయో అంతే మొత్తంలో యొక్క ద్రవ్యాన్ని విడుదల చేస్తే మనము ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటాం. సో కాగితపు ద్రవ్యం అంటే కాగితాన్ని ఉపయోగించి ద్రవ్యాన్ని తయారు చేయడాన్ని మనం కాగితపు ద్రవ్యం అంటాం. ఇది మొదటిసారిగా చైనాలో ఉపయోగించబడింది. సో ఇక్కడ ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటే ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యము అంటే సో ఇక్కడ మన దగ్గర ఎంతైతే బంగారం వెండి నాణ్యాలు నిల్వ చేసి ఉంటాయో అంతే మొత్తంలో ఈ యొక్క కాగితపు ద్రవ్యాన్ని విడుదల చేయడాన్ని మనము ఈ యొక్క ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం అంటాం. సో పరివర్తనీయ కాగితపు ద్రవ్యము అంటే ఈ యొక్క కాగితపు ద్రవ్యాన్ని మనము వెండి లేదా బంగారంలోకి మార్చుకోవడాన్ని మనము ఇక్కడ పరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటాం. సో అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటే ఈ యొక్క కాగితపు నోట్లు బంగారం లేదా వెండిలోకి మార్చుకునే వీలు లేకపోతే మనం యొక్క అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటాం. సో అదేవిధంగా ఆమోద యోగ్యతను బట్టి చూసుకున్నట్లయితే చట్టబద్ధమైన ద్రవ్యము అదేవిధంగా చట్టబద్ధం కాని ద్రవ్యంగా మనం విభజించవచ్చు. సో ఇక్కడ మనకు చట్టబద్ధమైన ద్రవ్యము అంటే ఇక్కడ చట్టం యొక్క ప్రమేయంతో అంటే ద్రవ్య అధికారులు జారీ చేసిన ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటాం. అంటే ఇక్కడ మనకు ద్రవ్య అధికారులు అంటే మనకి ఇక్కడ ఆర్బీఐ. సో ఇక్కడ ఆర్బీఐ చేత జారీ చేయబడిన ద్రవ్యాన్ని మనము చట్టబద్ధమైన ద్రవ్యము అంటాం. సో దీనికి చట్టం యొక్క సమ్మతి ఉంటుంది. సో దీన్ని మళ్ళీ 2 విధాలుగా మనము ఇక్కడ విభజించవచ్చు. అపరిమిత చట్టబద్ధమైన ద్రవ్యము, పరిమిత చట్టబద్ధమైన ద్రవ్యం. ఇక్కడ అపరిమిత చట్టబద్ధమైన ద్రవ్యము అంటే వ్యాపార వ్యవహారాల నిర్వహణకు అదేవిధంగా రుణాల పరిష్కారానికి ఎంత పరిమాణంలో అయినా అంటే అన్లిమిటెడ్గా మనము తప్పనిసరిగా ఈ యొక్క ద్రవ్యాన్ని ఆమోదించవలసిన అవసరం ఉంటుంది. దాన్ని మనము అపరిమిత చట్టబద్ధమైన ద్రవ్యము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ రూపాయి నుంచి 2000 వర్గాల నోట్లను మనం ఇక్కడ చట్టబద్ధమైన అంటే అపరిమిత చట్టబద్ధమైన ద్రవ్యంగా మనము భావించవచ్చు. సో ఇక్కడ పరిమిత చట్టబద్ధమైన ద్రవ్యము అంటే ద్రవ్యాన్ని కొంత పరిమితికి లోబడి మాత్రమే ఆమోదిస్తే దాన్ని
పరిమిత చట్టబద్ధమైన ద్రవ్యము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్, సో 5 రూపీస్ కాదు 5 పైస్, అదేవిధంగా 10 పైసలు, 20 పైసలు, 20 పైసల నాణ్యాలను మనము పరిమిత చట్టబద్ధమైన ద్రవ్యంగా భావించవచ్చు. అంటే వీటిని మనము 25 రూపాయల కంటే ఎక్కువగా మనము ఆమోదించడానికి వీలు ఉండదు. అంటే వీటిని 25 రూపాయల వరకు మాత్రమే ఆమోదిస్తారు. సో దీన్నే మనము పరిమిత చట్టబద్ధమైన ద్రవ్యము అంటాం. సో మనకిక్కడ 2011 జూన్ 30 నుంచి ఒక 25 పైసలను మనకు ఆర్బీఐ రద్దు చేయడం జరిగింది. సో ఇక్కడ చట్టబద్ధం కాని ద్రవ్యాన్ని చూసుకున్నట్లయితే దీన్నే మనము ఐచ్ఛిక ద్రవ్యం అని కూడా అంటాం. సో చట్ట ప్రమేయం లేకుండా ఇష్టాన్ని బట్టి కొన్నిటిని ద్రవ్యంగా అంగీకరించవచ్చు. దీన్నే మనము ఐచ్ఛిక ద్రవ్యం అంటాం. సో ఎగ్జాంపుల్ మనకిక్కడ బ్యాంకులు ఇచ్చే డ్రాఫ్ట్లు, సో దాంతోపాటు చెక్కులు, బ్యాంకులు మనకిచ్చే చెక్కులను మనము యొక్క చట్టబద్ధం కాని ద్రవ్యంగా మనం భావించవచ్చు. సో మనము ఫైనల్గా చూసుకున్నట్లయితే ఆమోదయోగ్యతను బట్టి చట్టబద్ధమైన ద్రవ్యము, చట్టబద్ధం కాని ద్రవ్యంగా మనం ఇక్కడ విభజించాం. సో ఇక్కడ చట్టబద్ధమైన ద్రవ్యం అంటే ద్రవ్య అధికారుల చేత ఆమోదించబడింది చట్టబద్ధమైన ద్రవ్యము, ఆమోదించబడింది చట్టబద్ధం కాని ద్రవ్యం. అంటే ఇక్కడ అపరిమిత చట్టబద్ధం ద్రవ్యము అంటే అపరిమితంగా అంటే అన్లిమిటెడ్గా మనం ఇక్కడ తప్పనిసరిగా ఆమోదించవలసిన ద్రవ్యాన్ని మనం ఇక్కడ అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము అంటాం. అంటే రూపాయి నుంచి 2000 నోట్ల వరకు మనము ఉపయోగించే వాటిని అపరిమితంగా ఆమోదించవలసి ఉంటుంది. సో వాటిని మనము అపరిమిత చట్టబద్ధమైన ద్రవ్యము అంటాం. ఇక్కడ పరిమిత చట్టబద్ధమైన ద్రవ్యం అంటే ఇక్కడ ఒక పరిమితికి లోబడి మనము ఇక్కడ ద్రవ్యాన్ని ఆమోదిస్తే వాటిని మనము పరిమిత చట్టబద్ధమైన ద్రవ్యము అంటాం. ఇక్కడ 25 రూపాయల కంటే మనం ఇక్కడ ఎక్కువగా ఆమోదించకూడదు. సో అది పరిమిత చట్టబద్ధమైన ద్రవ్యము. సో చట్టబద్ధం కాని ద్రవ్యము అంటే సో ఆర్బీఐ వల్ల అంటే ఇక్కడ చట్ట ప్రమేయం లేకుండా ఇష్టాన్ని బట్టి ఆమోదించేదాన్ని చట్టబద్ధం కాని ద్రవ్యము అంటాం. ఇక్కడ బ్యాంకు డ్రాఫ్ట్లు, చెక్కులు వాటిని మనము చట్టబద్ధం కాని ద్రవ్యము అంటాం. సో అదేవిధంగా ఇక్కడ మనము ద్రవ్యత్వం ఆధారంగా చూసుకున్నట్లయితే సామాన్య ద్రవ్యము, సమీప ద్రవ్యంగా విభజించవచ్చు. సామాన్య ద్రవ్యము అంటే ప్రజల వద్ద గల నాణ్యాలు, అదేవిధంగా యొక్క కరెన్సీ నోట్లు, దాంతోపాటు యొక్క బ్యాంకు దగ్గర ఉన్న డిమాండ్ డిపాజిట్లను మనము సామాన్య ద్రవ్యం అంటాం. సమీప ద్రవ్యము అంటే బాండ్లు, అదేవిధంగా ప్రామిసరీ నోట్లు, దాంతోపాటు ట్రెజరీ బిల్లులను మనము సమీప ద్రవ్యము అంటాం. సో ఈ యొక్క సమీప ద్రవ్యానికి ఉండవలసిన లక్షణాలు ఉంటాయి. సో అదేవిధంగా ఇతర రకాల ద్రవ్యాలను చూసుకున్నట్లయితే ఆవాజ్య ద్రవ్యము, వ్యవహారిక ద్రవ్యము, విశ్వాసాశ్రిత ద్రవ్యము, పరపతి ద్రవ్యము, ఫేత్ మనీ. సో ఇక్కడ ఆవాజ్య ద్రవ్యాన్ని చూసుకున్నట్లయితే మనము ద్రవ్యాన్ని ఏ యూనిట్లో లెక్కిస్తామో దాన్ని మనము ఆవాజ్య ద్రవ్యము అంటాం. సో ఇక్కడ మనం ఇండియాలో చూసుకున్నట్లయితే రూపీలో లెక్కిస్తాము, యూఎస్లో చూసుకున్నట్లయితే డాలర్లో లెక్కిస్తారు, అదేవిధంగా బ్రిటన్లో చూసుకున్నట్లయితే పౌండ్లో లెక్కిస్తారు. సో వీటినే మనము ఆవాజ్య ద్రవ్యము అంటాం. వ్యవహారిక ద్రవ్యము అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో వాస్తవంగా చెలామణిలో ఉన్న ద్రవ్యాన్ని మనము వ్యవహారిక ద్రవ్యము అంటాం. అంటే ఒక దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థలో అన్ని రకాల వ్యవహారాలు దీనితోనే జరుగుతాయి. సో దాన్నే మనము వ్యవహారిక ద్రవ్యము అంటాం. సో అదేవిధంగా విశ్వాస ఆశ్రిత ద్రవ్యము అంటే ఇక్కడ మనకు వ్యవస్థపై కానీ లేక ప్రభుత్వంపై కానీ లేక కేంద్ర బ్యాంకుపై కానీ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని యొక్క ద్రవ్యాన్ని ముద్రిస్తే దాన్ని మనము విశ్వాసాశ్రిత ద్రవ్యము అంటాం. సో ఇక్కడ ద్రవ్యంను కనీస నిల్వల్ని ఆధారంగా చేసుకొని అంటే ఇక్కడ నిల్వల్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ద్రవ్యం అనేది ముద్రించబడుతుంది. సో అదేవిధంగా పరపతి ద్రవ్యము అంటే దీన్నే మనము బ్యాంకు ద్రవ్యం అని కూడా అంటాం. ఎందుకంటే సో ఇక్కడ బ్యాంకు ద్రవ్యము అంటే ఇక్కడ బ్యాంకులు జారీ చేసే చెక్కులు, అదేవిధంగా డ్రాఫ్ట్లు, అదేవిధంగా వినిమయ బిల్లులు. సో ఇక్కడ ఇవి బ్యాంకు ద్వారా ఆమోదించబడుతున్నాయి కాబట్టి వీటిని మనము బ్యాంకు ద్రవ్యం అని కూడా అంటాం. సో అదేవిధంగా ఫేత్ మనీ అంటే ప్రభుత్వానికి గల అధికారం వలన కాగితపు ద్రవ్యం అనేది చెలామణిలో ఉంటే మనం దాన్ని ఫేత్ మనీ అంటాం. అంటే ఇక్కడ దీని వెనుకాల ఎలాంటి రిజర్వ్ లేకుండా ఇక్కడ ప్రభుత్వం అనేది అధికారం వలన ఈ యొక్క ఫేత్ మనీని ముద్రించడం జరుగుతుంది. సో దీన్నే మనము ఫేత్ మనీ అంటాం. సో ప్రస్తుతం మన దేశంలో ఈ యొక్క ఫేత్ మనీ చెలామణిలో ఉంది. సో ఫైనల్గా మనకు ద్రవ్యం యొక్క విధులు అంటే మనీ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఇది మనకు వినిమయ మాధ్యమం, అదేవిధంగా విలువల కొలమానంగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనకు ద్రవ్యం
వస్తువుకి అదేవిధంగా వస్తువుకి మరియు వస్తువుకి సేవకి మధ్య మధ్యవర్తిగా అమ్మకాలు అదేవిధంగా కొనుగోలు చేయటలో ఉపయోగపడుతుంది. సో అంటే మనకి ఏంటి అంటే ద్రవ్యం ఉపయోగించుట వలన మనకు వస్తువు యొక్క అమ్మకాలు అదేవిధంగా కొనుగోలులు స్వతంత్రంగా ఉంటాయి. దాంతోపాటు విలువల కొలమానము అంటే మనము దీని వలన ఈ యొక్క ద్రవ్యం వలన వ్యాపార అకౌంట్లు సులభంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వస్తువు యొక్క ధరలు గణించేందుకు ఈ యొక్క ద్రవ్యం అనేది ఉపయోగపడుతుంది.